ఆదికాండము 25వ అధ్యాయము 24వ అధ్యాయం. ఆదికాండము 24వ అధ్యాయము 4వ వచనం. నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశము యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైనా యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించేదన నేను. ప్రార్థన. మహోన్నతుడును మహాగణుడైనటువంటి మా తండ్రి, సర్వాధికారి సర్వశక్తిమంతుడానికి వందనాలు. ఈ సియోను పెంతెకోస్తు పరిశుద్ధ సంఘ పరిచర్లు మీరు ప్రేమించి ఈ జూన్ మాసంలో మరి ఒక పునరుద్ధాన దినాన్ని మాకు అనుగ్రహించి ఇంతవరకు ప్రార్థన, పాటలు, కీర్తన, ఆరాధన, సాక్ష్యాలలో ప్రభువా మీరు తోడు నడిపించినందుకు వందనాలు. వాక్యము కొరకు ఆశగల్ని తట్టు చూస్తూ ఉండగా ప్రభువా మీరే సియోనులో నుంచి అతి పరిశుద్ధమైన స్థలంలో నుంచి నాతో మాతో మాట్లాడండి. నీ పక్షముగా నిలబడి నీ దాసులను ప్రభువా కేవలము నీ పాదధూళి వంటి వాడను నీ ఆత్మచేత అభిషేకించి నీ సిలువ చాటును మరుగుపరిచి నీ నోటు పొరగా వాడుకొని మీరు మహిమ పొందమని, వాక్యము ధారాళంగా రాకుండా ఆటంకపరచు ప్రతి విధమైన చీకటి అంధకార దురాత్మ శక్తులను నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధించి ఆజ్ఞాపిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసు నామమున అడిగి పొందుకున్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు యవ్వనురాలైనటువంటి రిబ్కా కొరకు ధ్యానం చేద్దాం. ఎవరి కొరకు? రిబ్కాని దేవుడు ఏర్పాటు చేసుకుని ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో నిలవబెట్టాడు. ఏంటి ఆ ఉన్నతమైన స్థానము అంటే, దేవునికి స్నేహితుడిగా పిలువబడినటువంటి అబ్రహాముకు కోడలు. ఎవరంట? దేవుని చేత వాగ్దానము చేయబడి అనుగ్రహింపబడినటువంటి వాగ్దాన పుత్రుడైనటువంటి ఇస్సాకుకు భార్య. ఇజ్రాయేలు 12 గోత్రాలకు తండ్రి అయినటువంటి యాకోబుకు తల్లి. దేవుని స్నేహితుడనబడిన అబ్రహాముకు కోడలు, వాగ్దాన పుత్రుడైనటువంటి ఇస్సాకుకు భార్య, 12 గోత్రకర్తలను తన గర్భాన్న కనినటువంటి యాకోబుకు తల్లి. మర్చిపోతారు, ఇది విన్నాను. కోడలు, భార్య, తల్లి. ఒక పదవి కాదు, 3 పదవులు చాలా కాస్ట్లీవే. దేవుడిచ్చినటువంటి 3 స్థానాలు కూడా చాలా ఉన్నతమైనవే. సారా పరంపరను కొనసాగించగలిగిన గొప్ప భాగ్యం. ఎంతో మంది భూమి మీద ఉన్నప్పటికీ, అబ్రహాము బంధువులు ఎంతో మంది ఉన్నప్పటికీ, తన రక్త సంబంధికులు ఎంతో మంది ఉన్నప్పటికీ, ఇస్సాకు కొరకు భార్యను సిద్ధపరచమన్నప్పుడు అబ్రహాము పెద్ద దాసుడైనటువంటి ఎలియాజరు పెదదాసుడైనటువంటి ఎలియాజరుకు, నమ్మకస్తుడైనటువంటి ఎలియాజరుకు అబ్రహాము ఆ బాధ్యతలు అప్పగించినప్పుడు, ఆ ఎలియాజరు నీలాగా నాలాగా తినేసి క్యారేజ్ కట్టుకొని వెళ్ళిపోయే రకం కాదు. మోకరించి ప్రార్థించి పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరి కార్యము సఫలము చేయి దేవునికి మొర్రపెట్టి ఆ దేవుని చేత నడిపింపబడి దేవుని చేతే చేరవలసిన స్థలానికి చేర్చబడి దేవుని చేతే ఎన్నికలో ఉండబడినటువంటి కుమార్తె దగ్గరకు నడిపించబడినటువంటి నమ్మకమైన దాసుడు. మొత్తానికి ప్రయాణమై ఎలియాజరు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ప్రయాణం చేస్తూ ఉండగా అతడు హారానులోనున్నటువంటి నాహోరు అనే పట్టణానికి వెళ్ళాడంట. అడిగి నాహోర్ అనే పట్టణం దగ్గర ఊరి ఎంట్రన్స్ లో గమని దగ్గర
ఒక పెద్ద బావి ఉంది. అప్పటికే ప్రయాణం వచ్చి తలసిన వాడై ఆ ఊరి దగ్గర ఆగాడు. ఆగగానే ఒక ప్రార్థన చేశాడు. ఏంటది? ఎవరు చెప్పాలి? ఎలియాజరు ప్రార్థన చేశాడు. ఎలాగా? ఎక్కడ చేశాడంట? బయటికి కాదు, లోపల. హల్లెలూయా చెప్పండి. లోపల ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎక్కడున్నాడు తెలిసిన? ఊరి గవని ఎదుట అందరూ నీళ్లు చేదుకునే బావి దగ్గర నిలవబడి మోకరించి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏమని? ఆదికాండము 24వ అధ్యాయము 10వ వచనం. చదువు చదువు. సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకొని వచ్చి వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్ళ బావి యొద్ద తన ఒంటెలను మోకరింపజేసి ఇట్లా, నేను నా యజమానుడుకు అబ్రహాము దేవుడైన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరగా సఫలము చేసి నా యజమానుడుకు అబ్రహాము మీద అనుగ్రహము చూపమని ప్రార్థన చేశాడంట. హల్లెలూయా చెప్పండి. నేను ఏ పని మీద వెళ్ళానో ఆ పని సఫలము చేసి నన్ను పంపిన వాని మీద అనుగ్రహం చూపించమని ఎలియాజరు ఏం చేశాడంట? ప్రార్థన చేశాడు. సాయంత్రం టైంలో నీళ్లు చేదుకోవడానికి చాలా మంది వస్తారు. కానీ కొన్ని ఆనవాళ్ళు ఎలియాజరు పెట్టుకున్నాడు, కొన్ని సూచనలు ఎలియాజరు పెట్టుకున్నాడు. ఇప్పుడు అక్కడికి ఎవరు రావాలి? దేవుని ఎన్నికలో ఉన్న కుమార్తె రావాలి. అక్కడికి ఎవరు రావాలి? దేవుని ఏర్పాటులో ఉన్న కుమార్తె రావాలి. అక్కడికి ఎవరు రావాలి? అబ్రహాము కోడలుగా ఉన్నటకు సరిపోయిన వ్యక్తి రావాలి. అక్కడికి ఎవరు రావాలి? వాగ్దాన పుత్రుడికి భార్య అయ్యే అర్హత కలిగినటువంటి స్త్రీ అక్కడికి రావాలి. అక్కడికి ఎవరు రావాలి? 12 గోత్రములకు గర్భాన మోయగలిగినటువంటి యాకోబు తల్లిగా ఉండవలసినటువంటి వ్యక్తి అక్కడికి. ఆ సమస్య విషయమేమి కాదు. చరిత్ర సుదీర్ఘమైనటువంటి దేవుని ప్రజల సంతతికి ప్రధానమైన వ్యక్తులు వీళ్ళు. ఇశ్రాయేలు ప్రజలకు పితరులు వీరు. అట్టి స్త్రీని దేవుడి ఎన్నిక చేసి నడిపించాలి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అట్టి ఎంపికైనటువంటి రిబకాను మాత్రమే దేవుడు ఎన్నుకోవడానికి గల కారణం ఏంటో తెలిసిన? రిబకాలో ఉన్నటువంటి 6 ప్రాముఖ్యమైనటువంటి లక్షణాలు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అప్పటికి రిబకా ఎవరో తెలిసిన? యవ్వనురాలు. చెప్పండి. అప్పుడు ఎక్కడికి ఉంది తెలుసా? ఆమె తన తండ్రి ఇంటి దగ్గర ఉంది. చూడండి, అక్కడ 15వ వచనాన్ని మనం గమనించినట్లయితే, అతడు మాటలాడుట చాలింపక ముందే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్యయగు మిల్కా కుమారుడైన బెతూయేలుకు పుట్టిన రిబ్కా కడవ భుజము మీద పెట్టుకొని వచ్చెను. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు. హల్లెలూయా. ప్రాముఖ్యంగా కుమార్తె ఎలాంటిదంటే, పని అంటే పారిపోయే రకం కాదు. ఎవరంట? ఇప్పటిలో బట్టలు ఉతకడం పెద్ద పనేమో ఇంట్లో, అప్పుడు ఇంటికి నీళ్లు సమకూర్చడం చాలా కష్టంతో కూడుకున్న పని. అల్లు చెప్పండి. ఊరికి ఒక బావి ఉంటుంది, అది ఎక్కడో ఊరి చివర ఉంటుంది. కొంపలో తక్కువ మంది ఉన్నారా? గట్టిగా 10 మంది ఉంటారు. పశువులు ఉన్నాయి, అవునా? ఆ ఇంటికి సరిపడినటువంటి నీరును సమకూర్చే పని ఎవరిదంటే రిబ్కాది. హల్లెలూయా చెప్పండి. పోనా ఏమైనా మోటార్ ఎత్తే బుర్రను వచ్చాయా? ఇప్పుడు మోటార్ ఎత్తే వచ్చే నీళ్లు పట్టుకోవడానికి కూడా కొంతమందికి బాధకమే. నొక్కితే వచ్చే నీళ్ళు కూడా పట్టుకోరు. ఆ ఇంకాషన్ ఉన్నాయిగా, ఆ ఇంకాషన్ ఉన్నాయిగా అంటారు. ఇలా ఊపి వచ్చేటప్పుడు కరెంట్ పోతుంది. మూతి కడుక్కోకుండా ముక్కు కడుక్కోవడానికి నీళ్ళు ఉండవు. కానీ ఆ దినాలు అలా కాదు. పెందల కడనే రేపు పొద్దున్న కావాల్సిన నీళ్ళు సాయంత్రమే సమకూర్చుకోవాలి. చాలా దూరం కడవ పెట్టుకుని నడవాలి. ఆ బావి ఎలాంటి బావి? పోను గిలక బావి, పుట్టుకుని బకెట్ వేసి తోడేడాకి దిగుడు బావి అంటది. ఏ బావి?
అంటే నూతిలో ఆ బావికి లోపల మెట్లు ఉంటాయి. ఆ మెట్లు గుండా దిగి కిందకెళ్ళి కడవ ముంచుకొని భుజం మీద పెట్టుకొని పైకి రావాలి. పైకి వచ్చేటప్పుడు లోపల మెట్టు మీద ఏమైనా డాన్స్ చేస్తే వెళ్ళిపోవటమే లోనకి. అంటే ఎంత జాగ్రత్తగా, ఎంత అలవాటు కలిగిన వ్యక్తిగా, ఎంత నైపుణ్యత కలిగిన వ్యక్తిగా ఉండాలో. నీళ్లు తోడడానికి ఇన్ని కావాలి. కడవ సరిగా పెట్టుకోకపోతే ఊగిపోతారా లేదా? పైకి మోసుకొని ఒక్కొక్క బిందె ఇంటికి తీసుకెళ్ళాలి. ఎంతమంది ఉన్నారు ఇంట్లో? గట్టిగా 10 మంది. వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మ, వాళ్ళ అన్నదమ్ములు, 3 అన్నదమ్ములు ఉంటారు. అంతమందికి స్నానానికి, తాగడానికి, బట్టలు తుక్కోవడానికి, ఇల్లు శుభ్రం చేసుకోవడానికి, పాత్రలు కడుక్కోవడానికి ఎన్ని నీళ్లు కావాలి? ఆ నీళ్లు సమకూర్చడం అనేటువంటి పని చాలా కష్టతరమైన పని. ఆ పని యవ్వన కుమార్తె అనేటువంటి రిబకా చేస్తా ఉంది. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు మన ఇంట్లో ఉన్న యవ్వన పిల్లలకు చెప్పండి, అమ్మ ఇల్లు ఊడివే అంటే ఊడ్చుకో. ఏంటి ఊడ్చుకో. ఎవరైతే ఆడబిడ్డలు కావచ్చు, మగబిడ్డలు కావచ్చు, కష్టపడే స్వభావం ఎవరికి ఉంటుందో వారు దేవుని ఎన్నికలో ఉంటారు. హల్లెలూయా. కష్టపడే స్వభావం కలిగిన బిడ్డ ఎంత దూరం ప్రయాణమై వెళ్ళింది. పోనీ అక్కడ దాకా పోయిన తర్వాత ఏంటి? అడగ్గా ఆమెను అడిగారు నీళ్ళు. ఎవరిని అడిగారు? సరే, అక్కడికి తర్వాత వెళ్దాం. మొదట ఆమె ఎలాంటి వ్యక్తి? ఆడబిడ్డలు ఏం చేయాలి? కష్టపడాలి. ఎక్కడ కష్టపడి బ్యాగులు మోసుకెళ్తున్నాం, కష్టపడి తిండి తింటున్నాం. కొంతమందికి తిండి తినడానికి కష్టం, కొంతమంది మంచి బట్టలు వేసుకోవడానికి కష్టం, కొంతమందికి రెడీ అవ్వడానికి కష్టం. సీపురు చేతి వేసుకుని తిరుగుతూ ఉంటారు. కానీ ఇంటిళ్ళ పాదికి సరిపోయినటువంటి నీటిని సమకూర్చేటువంటి కష్టమైన పనిని రిబకా చేస్తా ఉంది. రెండవది, అక్కడ ఆమె గురించి పర్టికులర్గా రాయబడిన మాట ఏంటో తెలిసిన? ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు. రెండోది ఏంటో తెలిసిన? పరిశుద్ధతను కాపాడుకున్న యవ్వన కుమార్తె. హల్లు చెప్పండి. యవ్వనస్తులు అంటే మనలాగా ఇప్పుడులాగా 15 సంవత్సరాలు వస్తే యవ్వనలు, 16 సంవత్సరాలు వస్తే యవ్వనలు కాదు. అప్పటికే 30-35 ఉంటాయి. ఇస్సాక్ ఎంత తెలుసా? పెళ్ళి అయినప్పటికి వయసు 40. ఇప్పుడు 40 అంటే ముసలైపోయిన లెక్క. అప్పుడు 40 అంటే యవ్వనస్తులు. అప్పుడు సుమారు కనీసం రిబకాకి ఎంత ఉండాలి? 30 ఉండాలి. కానీ అప్పటికి ఆమె తన పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకొని, యవ్వనాన్ని కాపాడుకొని కన్యకగా ఉంది. హల్లెలూయా. అంటే బయటికి పోతే తలెత్తే పని లేదు. ఇంటికాడ తలదించిన తలకాయ ఏ పని మీద వెళ్ళిందో ఆ పని మీద. మళ్ళీ ఇంటికి వస్తే యవ్వన బిడ్డలు అలాగూ ఉండాలి. ఆడపిల్లలు అనుకుంటారు, మగ పిల్లలు కూడా. హల్లు చెప్పండి. హల్లెలూయా. ఎన్నాళ్ళు ఆడపిల్లల కోసం భయపడి, ఇప్పుడు మగ పిల్లల కోసం కూడా భయమే. పరిశుద్ధతను కాపాడుకోవాలి. పరిశుద్ధత ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఒకటే. ఎవరు తన యవ్వన కాలాన్ని పరిశుద్ధతను కాపాడుకుంటారో వారు యోసేపు వలె హెచ్చింపబడతారు. తిమోతి అంటాడు కదా, తిమోతి నీ యవ్వనమును బట్టి ఎవ్వరు నిన్ను తృణీకరింపనివ్వకము, యవ్వనేచ్ఛల నుండి నువ్వు దూరంగా పారిపో. ఇల్లు వదిలి పారిపోవడం కాదు, యవ్వనేచ్ఛల నుండి పారిపోమని. అలాగున్న రిబకా తన కన్యత్వాన్ని కాపాడుకొని, పరిశుద్ధతను కాపాడుకొని పరిశుద్ధంగా జీవిస్తుంది కనుకనే ఆమె దేవుని ఎన్నికలోనికి తేబడింది. హల్లెలూయా. దేవుని ఏర్పాటులోనికి తేబడింది. హల్లెలూయా. అబ్రహాము కోడలుగా ఎన్నిక చేయబడింది. ఆషామాషి విషయం కాదండి ఇది. విశ్వాసులకు తండ్రి ఎవరు? అబ్రహాము. ఆ కుటుంబంలోకి వెళ్ళాలంటే మామూలు విషయమా? దేవుని ఏర్పాట్లో ఉండాలి. దేవుని ఏర్పాట్లో ఉండడానికి మొదటి లక్షణం ఏంటంటే కష్టపడే స్వభావం ఉండాలి. ఆడబిడ్డలకి కష్టపడడం తల్లిదండ్రులు నేర్పించాలి. మా విజయాన్ని ముద్దించాలి, ప్రేమించాలి, అలా కావలసినవన్నీ పెట్టాలి, కష్టాన్ని నేర్పించాలి. హల్లెలూయా. హల్లెలూయా. మన ఇంటి దగ్గర ఉన్న సుఖం, మన ఇంటి దగ్గర ఉన్న ముద్దు పొద్దున పెళ్లి చేసాక ఉంటుందా? అమ్మా నీళ్ళు ఇయ్యమ్మంటే వాడబట్రా గడగడా అనుకుంటూ పట్టుకెళ్ళాలి. భర్త అడిగితే, అత్త అడిగితే. అవునా కాదా? మరి అక్కడ నువ్వు నాన్న చిచ్చి కన్నా అంటే అక్కడ పని అవ్వదు. హల్లెలూయా. నువ్వే పని మనిషికి వెళ్ళిపోవాలి.
అల్లుడు గారు బట్టలు ఉతకాల, అల్లుడు గారు అన్నం వండాలా, అల్లుడు గారు కూతురుని కూర్చోబెట్టి ఇంక అత్తలో చేసుకోవడమే కాదు. వాళ్ళకి ఏం చేయాలి? కష్టపడ్డం నేర్పిస్తే తర్వాత నీ ఇంటి దగ్గరికి రారాలు, నీకు ఫోన్లు రావు, ఇంకా వాళ్ళ పరిస్థితులు వాళ్ళు చక్కబెట్టుకునే స్థితిలో ఉంటారు. హల్లెలూయా. ఆ రెబెకాకి కష్టపడ్డం నేర్పించారు ఇంట్లో. తల్లిదండ్రులు మీకు ముద్దే, నాకు ముద్దే. అత్తారింట్లో ముద్ద అయిద్దా? అక్కడ ముద్ద ఉండదు. గుద్ద చెప్పిన మాట వినకపోతే కావాలంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు వెళ్ళి అడగండి. కొత్తగా పెళ్ళి అవడం అంటే 2 నెలలు 3 నెలలు కాదు, ఓ సంవత్సరం అయిన తర్వాత వెళ్ళి అడగండి. ఉన్నారా మన దగ్గర? అడగండి. హల్లెలూయా. ఆ కష్టపడటం నేర్పించాలి ఆడబిడ్డలకి. మగపిల్లలకి ఇంకా ఆడవాళ్ళే కష్టపడాల్సి వస్తే మరి మగబిడ్డలు ఇంకెంత కష్టపడాలి? హల్లెలూయా. కష్టపడే బిడ్డగా ఆ బిడ్డ ఉంది కనుక దేవుడి ఎంపికలో ఉంది. 2, తన పరిశుద్ధతను కాపాడుకుంది గనక ఆమె దేవుని ఎంపికలోనికి వచ్చింది. 3, చదవండి. దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని ఎక్కిరాగా ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరిగెత్తి అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదకి దించుకొని అతనికి దాహం ఇచ్చాను. హల్లెలూయా. నీళ్ళు ఇమ్మంటే ఫ్రిడ్జ్లో బాటిల్ తెచ్చి ఇవ్వటం కాదు. భుజం మీద ఉన్న బరువైన కడవను చేతి మీద పెట్టుకొని కదా ఆయన తాగేదాకా ఉంచాలి. ఎక్కువ నీళ్లు కింద పడకూడదు, బయటకు పోకూడదు. ఆయన చేతిలో పోయాలి. ఆమెకు సహాయము చేసే గుణం ఉంది. హల్లెలూయా చెప్పండి. ఆయన ముఖం తెలియదు, ముక్కు తెలియదు. అమ్మ దాహం వేస్తుంది, కాస్త నీళ్ళు ఇవ్వంటే ఏం చేసింది? మన పిల్లలకు సహాయం చేయడం నేర్పించాలి. ఏం చేయాలి? అక్కర్లో ఉన్నవారికి, అవసరతలో ఉన్నవారికి వారికి సహాయపడము నేర్పించాలి. కొంతమంది ఉంటారు, అది కింద పాడైపోయి ఇరిగిపోయిన బర్లకొని పక్కలకు మొక్కెట్టరు. ఏందంట? కొంతమంది ఇంట్లో కుళ్ళిపోయినా పర్వాలేదు కానీ ఎవరికైనా ఇస్తామన్న మనసు ఉండదు. కాదు, పెట్టడం నేర్పించాలి. హల్లెలూయా చెప్పండి. ఇన్కమింగ్ కాదు, అవుట్ గోయింగ్ కూడా ఇతరులకు పెట్టడము, అవసరతలో ఉన్న వాళ్ళకి, అక్కర్లో ఉన్న వాళ్ళకి పెట్టడము నేర్పించాలి. రెబెకా ఏం చేస్తామో తెలిసిన, అక్కర్లో ఉన్నటువంటి ఆ వ్యక్తికి దాహానికి ఇచ్చింది. ఆమెకి ఇస్తూ ఆయనకి నీళ్ళు తాగుతూ ఉండగా ఆయన వెనకాతలు ఏమున్నాయంట? ఒంటెలు ఉన్నాయి. ఆ ఒంట్లు ఎవరి? మేమేనా? మీరు తాగండి, వాటికి కూడా పోస్తానందట. హల్లు చెప్పండి. హల్లెలూయా. మీకు చాలాసార్లు చెప్పాను, ఒంట్లు కడుపునప్పుడు అంటే మామూలు పనేమి. 10 ఒంటెలు ఉన్నాయి. ఒంటె 100 లీటర్ల నీళ్ళు తాగిద్దంట. 10 ఒంట్లు ఉన్నాయి ఆడ. మనలాగైతే పైప్ వేసి మోటార్ వేసి పైప్ తీసుకెళ్తే దాన్ని నోట్లో పెడితే కిందకి వెళ్ళాలి, ఉంచాలి, తేవాలి, పోయాలి. అక్కడ ఏమన్నా కుడితులు ఉన్నాయా, తొట్టులు ఉన్నాయా? లేవు. అంటే అట్లా పోయాలి. అంటే లేజర్ ఉన్నాడు అనుకో, చూసుకుంటాడు. మొత్తానికి ఆమె ఏంటి? సహాయం చేసే మనసు ఉండాలి. హల్లెలూయా చెప్పండి. అన్ని జనులకే సహాయం చేసే మనసు ఉంటే దేవుని బిడ్డలైన మనం మరింతగా. నీ దగ్గర 2 పూటల ఆహారం ఉంటే 1 పూట ఆహారాన్ని 2 ఇచ్చాక చచ్చిపోతావు నువ్వు. 2 ఉంటే 1. నీకున్న దాంట్లోది ఇతరులకు ఏం చేయాలి? సహాయం చేయాలి. దేవుడి ఎన్నికలో ఉండాలంటే దయా హృదయం కావాలి. దయ కలిగినటువంటి హృదయం కావాలి. చూడండి 18, 19 చదువుకున్నాం కదా. అందుకే ఆమె అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా కడవను దింపి ఇచ్చిన తర్వాత ఒంటెలకు కూడా ఏం చేసిందంట? కష్టపడడానికి ఒళ్ళు దాచుకోదంట. ఏంటంట? పని చేయడానికి ఒళ్ళు దాచుకోకుండా కష్టపడే బిడ్డ. 1 కష్టపడే బిడ్డ, 2 పరిశుద్ధతను కాపాడుకుంది, 3 సహాయం చేసేటువంటి వ్యక్తి. తర్వాత ఇదంతా జరిగిన తర్వాత అమ్మ నువ్వెవరమ్మా, నువ్వెవరు కుమార్తె, మీ వివరాలన్నీ అడగంగానే ఈ వివరాలు చెప్పింది. పలానా 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 పలానా, మా అన్నయ్య పలానా, మా అమ్మ పలానా అని చెప్పంగానే అరే ఎతకపోయితే ఇక కాళ్ళకి తగిలిందే, భలే దానివే, నువ్వు మా యజమానుడి చుట్టానివి, అమ్మ ఇదిగో నాకు నీళ్ళు ఇచ్చావని చెప్పి 2 ముక్కు పొడకలు 2 గాజులు ఇవన్నీ ఇవ్వగానే పరిగెత్తుకొని పోయి ఏమిచ్చాడంట? గిఫ్ట్ ఇచ్చాడంట. చదవండి.
వివరాలన్నీ చెప్పింది. చెప్పంగానే 30వ వచనం చూడండి, 29. చూచి విని హల్లెలూయా. ఈయన గిఫ్ట్ ఇచ్చాడు, ఈమె సాయం చేసింది, ఆమె గిఫ్ట్ ఇచ్చాడు. ఆ గిఫ్ట్ తీసుకెళ్ళి ఎవరికి తెలియకుండా బీరువాలో పెట్టుకోలే. జరిగిన విషయం అంతా తీసుకొచ్చి తన బ్రదర్కి చెప్పింది. ఇంటికి వచ్చి ఏం చెప్పింది, అన్నయ్య ఇలా జరిగింది, పలానా వ్యక్తి కనబడ్డాడు, ఆయనకి నీళ్ళు ఇచ్చాను, నీళ్ళు ఇస్తే నీళ్ళు తాగి ఆయన నాకు బంగారం ఇచ్చాడు, బంగారం ఇచ్చి వివరాలన్నీ అడిగాడు అన్నయ్య, ఆయన మన బంధువు అంట అని చెప్పి జరిగిన పరిస్థితి అంతటిని తీసుకొచ్చి ఇంట్లో ఏం చేసింది. కొంతమంది ఉంటారు బయట ఏం జరుగుతుందో చెప్పరు, ఇంట్లో బయట ఏది జరిగినా తల్లిదండ్రులకి తెలియచేయాలి. అది మంచి అవని, చెడు అవని, కష్టం అవని, ఏదవని వచ్చి ఏం చేయాలి, యథార్థంగా తల్లిదండ్రులకు, లేదంటే తల్లిదండ్రులతో చెప్పే ధైర్యం లేకపోతే సహోదరులకి ఉంటారుగా, మన పక్షాన మాట్లాడగలిగిన వాళ్ళు, మోయగలిగిన వాళ్ళు, మధ్యవర్తులు ఉంటారుగా, దెబ్బెత్తుంటే అడ్డుపడే వాళ్ళు ఉంటారుగా, వాళ్ళకన్నా బయట జరిగింది మొత్తం తీసుకొచ్చి చెప్పింది. ఈరోజు పిల్లలు చెప్తున్నారా? పిల్లలు చెప్పట్లేదు, భార్యలు చెప్పట్లేదు, పేకల దాకా వచ్చేదాకా ఎవరు చెప్పట్లా. కానీ రిబ్బకాలకు కాదు, అక్కడ జరిగిందంతా తీసుకొచ్చి చెప్పింది. తండ్రితో మాట్లాడే ధైర్యం లేదు కనుక తమ్ముడితో చెప్పింది, సహోదరుడితో చెప్పింది. ఆ సహోదరుడు అసలు ఎవరు ఏంటి కనుక్కుందాం అని చెప్పి పరిగెత్తుకొని అక్కడికి, ఆమెలో ఏముందో తెలిసిన యథార్థత ఉంది. చెప్పండి, యథార్థంగా జరిగిందంతా కూడా తన కుటుంబానికి ఏమీ దాచకుండా తెలియచేస్తుంది. ఏదైనా ఉంటే ఇంట్లో చెప్పుకోవాలి, భర్త భార్యకి చెప్పాలి, భార్య భర్తకి చెప్పాలి, పిల్లల తల్లిదండ్రులకి చెప్పాలి. రహస్యాలు మెయింటైన్ చేయకూడదు. ఏ కొంపలో రహస్యాలు ఉంటాయో ఆ కొంప ఏదో రోజు మురిగిపోద్ది. అందులో ఉన్న కష్టమో, లోపమో, బలహీనతో గ్రహించలేని స్థితిలో కొంతమంది ఉంటారు, భార్యలు కావచ్చు, పిల్లలు కావచ్చు. దాన్ని ఇంట్లో వాళ్ళకి తెలియజేసినప్పుడే ఆ వచ్చిన కష్టాన్ని లేదా శ్రమనో లేకపోతే ఆ ఇబ్బందినో దాన్ని ఎదిరించడానికో లేదంటే దాన్ని జయించడానికి అవకాశం ఉంటుంది. ఎవరికాళ్ళు కడుపులో పెట్టేసుకొని, గుండెల్లో పెట్టేసుకొని పేకల దాకా వచ్చేదాకా రహస్యాలు మెయింటైన్ చేస్తే కుటుంబాలు పాడైపోతాయి. హల్లెలూయా. వెంటనే ఏం చేసింది, ఆమె ఇంటికి వచ్చి జరిగిందంతా చెప్పిందంట. ఆయన పరిగెత్తుకొని పోయి తీసుకొచ్చాడంట. హల్లు చెప్పండి. తీసుకొచ్చిన తర్వాత ఏం జరిగింది, తీసుకెళ్ళారు. బంధువు అని చెప్పి తీసుకెళ్లారు. కానీ ఇంకేమి కుమార్తెను అడుగుతారని కానీ పలానాని కానీ ఇంకేమి వివరాలు తెలియదు. వెళ్ళిన తర్వాత ఈయనకి ఆనందం ఆగట్లేదు. ఎవరికి, ఎలియాజరుకి. ఎత్తకపోయితే కళ్ళ ముందు వచ్చిన దేవుడే తీసుకొచ్చాడు, ఈ కార్యాలన్నీ జరిగించాడు. ఇంకా మీ మాట్లాడి పక్కన పట్టింది, నువ్వు వచ్చిన పని ఇది. చూడండి 49వ వచనం చదవండి. కాబట్టి నా యజమానుడలా చెప్పేశాడు, గో పలానా నా యజమానుడు కొడుకున్నాడు, అతనికి భారీగా మీ అమ్మాయి కావాలి, నేను ప్రార్థన చేశాను, వెతికాను, దేవుడు చూపించాడు, ఇది యెహోవా వలన జరిగిన కార్యం అని మేము గుర్తెరిగాను, కాబట్టి మీకు ఇష్టమైతే భోజనం చేయమంటారు. మీరు చెప్తే నేను భోజనం చేసి రాత్రి ఉండి వెళ్తా, లేదంటే నేను వెళ్ళి వాళ్ళని ఎత్తుక్కోవాలి. దేవుని ఏర్పాటులోని, దేవుని ఎన్నికలో ఉందని అతడు, ఆ దైవదాసుడు ఏం చేశాడు, ఇంటికి వెళ్ళాడు. వెంటనే వాళ్ళు ఏమన్నారు, ఇది యెహోవా వలన కలిగిన కార్యము, అవునని గాని లేదని గాని. నువ్వేమో, ఆయనేమో భక్తుడు, నువ్వేమో ఆయన దాసుడివి, నువ్వేమైనా ఊరకా వచ్చావంటే కాదు, ప్రార్థన పూర్వకంగా వచ్చావు, దేవుడు నడిపించాడు అంటున్నావు. ఇది దేవుని కార్యం కనుక మా ఇష్టాలు ఏమీ లేవయ్యా, ఆ బిడ్డకి ఇష్టమైతే వీళ్ళందరికీ ఓకే. దేవుని కార్యం కనుక తన ఇంట్లో వాళ్ళందరూ కూడా తలగ్గు పెట్టారు. చివరిలో అనుకుంటారు, ఎంత మనకు దేవుని కార్యమే, నా పిల్లని కూడా అడగాలి కదా అని చెప్పి ఆ పిల్లని అడిగారట. 57వ వచనం చదువు. ఆ చిన్న దాన్ని పిలిచి
ఇప్పుడు చెప్పండి, మంచి సంబంధం ఉందమ్మా, తెలిసిన వాళ్ళు అంతా బాగుందమ్మా, చేసుకుంటాను. నాకొద్దు, నాకు ఆ క్వాలిటీ కావాలి, ఈ క్వాలిటీ కావాలి, పైన జిగిజిగులు కావాలి, లోపల ఎన్ని పైన చిరుగులు ఉన్నా పర్వాలేదు, అడ్డంగా తిరిగే వాళ్ళు ఇప్పుడు. కానీ రిబ్కా తల్లిదండ్రుల మాటకు ఎదురు చెప్పేది. తల్లిదండ్రులు ఏది చెప్తే దానికి లోబడే స్వభావం కలిగినటువంటి స్త్రీ. ఏం చెప్పింది అప్పుడు రిబ్కా? వెళ్ళేదన్నా నేను. హల్లెలూయా. పెళ్ళికొడుకుని ఏమైనా చూసిందా? ఎలాగుంటాడా? వివరం ఏమైనా ఆయన చెప్పాడా? పొడిగంతా, ఎత్తంతా, లావుకుంటాడా, కండ్లు ఉంటాయా, సన్నగా ఉంటాడా, పట్టబుర్రా, మంచి జుట్టు ఉందా, పొలం ఉందా, ఏంటి సంగతి అన్ని అడిగిందా? ఇప్పుడు ఎలాగ కాదు, ఎలాగ చెప్పాలి ఇన్ఫర్మేషన్ ఏముందిలే, వీడియోలు ఫోటోలు వచ్చేస్తుంటాయి. అవునా? అప్పుడు ఏమి అమ్మా చేసుకుంటావా అని అడిగారు, గౌరవించారు, ఆ బిడ్డను ప్రేమించారు. ఆ గౌరవాన్ని ఆ బిడ్డ ఏం చేసిందో తెలిసిన నిలుపుకుంది. తల్లిదండ్రులు నా మంచిగా కోరుకుంటారుగా, నా మేలే కోరుకుంటారుగా అని ఏం చేసిందంట, నేను వెళ్తా అనగానే ఆ కుటుంబం అన్నదమ్ములు ఏం చేశారో తెలుసామని, చదువు. కాబట్టి వారు తమ సహోదరి అయిన రిబ్కాను, ఆమెకు ముసలిదాన్ని తోడిచ్చారులే, దాదిని అబ్రహాము సాగనంపినప్పుడు వారు రిబ్కాతో, మా సహోదరి, నీ వేవేలకు తల్లి వగుదువు గాక, నీ సంతతి వారు తమ పగవారి గౌనిని స్వాధీనపరుచుకుందురు గాక అని ఆమెను దీవింపగా. కుటుంబంలో ఉన్నవాళ్ళు, పెద్దలు పిల్లల్ని దీవించే విధంగా ఉండాలి. పిల్లలు ఇప్పుడు పరిస్థితులన్నీ పోతావు అంటున్నారు. అవునా? అంటలేదా? ఎందుకు? వీళ్ళు ప్రాణం ఇసుకెత్తున్నారు, వీళ్ళు ప్రాణం కుదురుగా ఉన్నెత్తున్నారా? ఉన్నెత్తలే. కానీ రిబ్కా ఎందుకు దేవుని ఎంపికలో ఉందో తెలిసిన, తల్లిదండ్రుల మాటకు లోబడే అన్నదమ్ములు సంతోషం పులకరించిపోయి, మనం వేవేలకి తల్లి అవుదువు, నీ సంతానము పగవారి గౌనులను స్వాధీనపరుచుకుంటారు, వాళ్ళు ఏది పట్టుకుంటే అది బంగారం అయిపోద్ది, నువ్వు చక్కగా ఉండాలని సహోదరులు దీవించి తల్లిదండ్రుల మాట జమ్మదాటని క్రమశిక్షణ కలిగిన బిడ్డ రిబ్కా. అందుకే దేవుని ఏర్పాట్లోకి వచ్చింది. అబ్రహాముకు కోడలయ్యింది, వాగ్దాన పుత్రుడికి భార్య అయ్యింది. ఇజ్రాయేలు 12 గోత్రాలకు తండ్రి అయినటువంటి యాకోబుకు తల్లి అవడం కూడా గొప్పనేటి. యాకోబు రిబ్కా కడుపులో పుట్టడం రిబ్కా అదృష్టమా, యాకోబు అదృష్టమా? చెప్పాలి. యాకోబు అదృష్టమా? యేసు మరియ గర్భంలో పుట్టడం మరి అదృష్టమా, యేసుప్రభు అదృష్టమా? ఎందుకని? లోకరక్షకుడు ఆమె గర్భాన్ని ఉదయించాడు, ఆమె అదృష్టం కదా. ఇక్కడ రిబ్కా అదృష్టం. ఇజ్రాయేలు 12 గోత్రాలకు తండ్రి అయినటువంటి వాడు ఈమె గర్భాన్ని పుట్టాలంటే ఆమె ఎవరికి భార్య అవ్వాలి? ఇస్సాకు భార్య అవ్వాలి. అంత గొప్ప ఉన్నత స్థితిని ఎందుకు పొందుకోగలిగిందంటే ఆమె ప్రవర్తన, ఆమె నడుచుకున్న తీరు, ఆమె దేవుని దృష్టిలో పడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఏమిటి ఆమెకున్న మొదటి లక్షణం చెప్పండి? చెప్పాలి. కష్టపడే స్వభావం. కష్టపడే స్వభావమా, కష్టపెట్టే స్వభావమా? రెండోది, మూడోది, నాలుగోది చెప్పాలి. యథార్థంగా అంటే ఎంత అవసరమైతే అంత అడగడమా? బయట ఏం జరిగినా వచ్చి అమ్మకి నాన్నకి చెప్పరా, ఇచ్చిన గిఫ్ట్లు చూపించరు. తెచ్చి ఏం చూపించింది? నాకు ముప్పటికి ఎట్టాడు, చెవులేకి ఇచ్చాడు, గాజులు ఎవడాడా అక్కడ ఉన్నాడు, పదార్థం తీసుకెళ్ళింది. ఊరుకుంటారేంది? నాకు అన్ని ఇచ్చారంటే ఊరుకుంటారా? ఎవరంటే పలానా రా పద ఇల్లు అని తీసుకెళ్ళి చూపించింది. ఆయన వివరమంతా చెప్పగానే యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా లోపలికి రా అని చెప్పి తీసి వాళ్ళు పిలిచినందుకు వాళ్ళకే, వాళ్ళ అమ్మకే, అందరికీ ఇచ్చేసాడు బంగారం. ఎవరు? దేవుని ప్రణాళికలు ఉంటే అలాగ ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ఆమె యథార్థవంతురాలు. ఐదవదిగా తల్లిదండ్రుల మాటకు లోబడే. అర్థమవుతుందా? యవన పిల్లలు మీరే
అడ్డంగా ఆడించకూడదు. వాళ్ళు ఏది చెప్పినా సరే అనాలి. ఎవరు ఏది చెప్పినా అంటే వాళ్ళు దేవుని నమ్ముకునే వాళ్ళు అయ్యి ఉండి, దేవుని భయం కలిగిన వాళ్ళు అయితే వాళ్ళు దైవ సంబంధంగానే చెప్తారు. దెయ్యాలు నమ్ముకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళు వేరే చెప్తారు. ప్రభుని నమ్ముకుంటానంటే వద్దు, ప్రార్థన చేసుకుంటానంటే వద్దు, మందిరానికి వెళ్తానంటే వద్దు అంటారు. మందిరం వద్దు, సినిమా వద్దు, ఇల్లు అంటారు. అలవాట్లు కాదు. దేవుని యందు భయభక్తులు కలిగిన తల్లిదండ్రులు కలిగి ఉండటం మీ దీవెన. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి తల్లిదండ్రుల మాటకు లోబడితే మీరు దేవుని ఎంపికలో ఉంటారు. తల్లిదండ్రుల మాటలను మీరు గౌరవిస్తే మీరు దేవుని ఎంపికలోకి వస్తారు. దేవుడు అన్ని పరిశీలన చేస్తారు. ఊరకే దీవించడండి. సోమరులను దేవుడు ఎన్నుకోడండి. కాబట్టి రెబెక్క అంత ఉన్నతమైన స్థితిలో ఉండడానికి గల కారణం ఏంటంటే ఆమె చిన్నప్పటి నుంచి పెరిగి నడుచుకున్న తీరు అవన్నీ కూడా దేవుడు పరిశీలన. ఎందుకంటే ఒక దగ్గరికి పంపిస్తున్నాడంటే ఊరకే పంపిస్తాడేంటండి. హల్లెలూయా. అన్ని జనులు అయితే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూస్తారు, కానీ దేవుని ఎన్నికలో ఉన్న వాళ్ళు దేవుడే పరిశీలన చేస్తాడు. హల్లెలూయా. ఏం చేసింది మా చివరిగా ఏంటది? అయిపోయింది కదా. తర్వాత ఏం చేశాడు? అయిపోయింది, పంపిస్తారు, తీసుకెళ్ళిపోయాడు. వెళ్ళిపోతుంటే ఈలోగా ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడు. ఎవరు? ఏమని? అయ్యా గయ్యాలు రాకూడదయ్యా, గొడవలు పెట్టేది రాకూడదయ్యా, ఇసుకించేది రాకూడదయ్యా. ఇస్సాకు గారు చాలా మంది భర్తలు ప్రార్థన చేసుకోకబట్టే స్తోత్రం. హల్లెలూయా. రెబెక్క బాగా ప్రార్థన చేసుకుంది, ఇస్సాకు దొరికాడు. ఇస్సాకు ప్రార్థన చేసుకోలేదు అనుకో, నిజమండి. అట్లా అవుతారేంటి? కావాలంటే చూడండి. అటు సంబంధం చూడడానికి పోతే ఇటు ఏం చేస్తాడు ఈయన? పైన ఫోటో మనం చూస్తాం, లోపల ఫోటో ఆయన చూస్తాడు. మనం పైన పేరు జంట చిలకా గోరెంకల్లాగా ఉన్నారమ్మా. ఎలాగంట? గోరెంక ఎగిరిపోద్ది, చిలక ముక్కటి పొడిచేస్తుంది. పైన కాదు మ్యాచింగ్ చూడాల్సింది మనసులను చూసి జతపరిచేది దేవుడు. జతపరిచేది మనం పైన ఫోటోలు చూసి మోసపోతుంటాం కదా. మొత్తానికి ఇస్సాకు మంచిగా ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎవరి కొరకు? అప్పటికి ఎంత వయసు ఆయనకి? చదవండి. చూస్తున్నాడంట. ఒంటి మీద నుండి కాదు, ఒంటే దిగి ఏం చేసిందంట? ఎవరిని చూసి? అప్పటికి ఇస్సాకు తెలియదు ఏంటి కన్ఫర్మా కాదా, పెళ్లి కూతురామా కాదని. ఎందుకంటే పెళ్లి కూతురు చాలా మంది అవుతున్నారు, కానీ పెళ్లి కొడుకు ఆయనేనని రెబెక్కకి తెలియగానే ఏం చేసింది? ఎందుకు ముసుగేసుకోవడం? అర్థం ఏంటి? కలర్ కనపడకూడదనా? నా కలర్ చూస్తే మళ్ళీ అట్నుంచాడు పొలం నుంచి పారిపోతాడనా? కాదుగా. ఏంటది? గౌరవం. భర్తను గౌరవించే స్త్రీ ఎవరు? ఇంకా చెప్పాడు, అదిగో నీ యజమానుడు, నువ్వు పెళ్లి చేసుకోపోయే కుమారుడు అనగానే ఎత్తులో ఉన్న దిగిందంట కిందకి. ఒంటి ఏమైనా చిన్న ఎత్తు ఉంటుందా? ఒంటి ఎత్తు ఉంటుంది, 7 అడుగులు 8 అడుగులు ఉంటుంది. ఉంటే గబుక్కుని దూకి ముసుగు వేసుకొని అట్టే చూసుకుంటారా? ఏది వేసుకోండి. చాలా మంది ముసుగులు వేసుకుంటారా? ఏంటి ప్రార్థనలో కూర్చొని ముసుగులు లేకుండా? ప్రార్థనలో ఉన్నప్పుడు చర్చిలోంచి బయటికి వెళ్ళిపోయేదాకా నువ్వు వాక్యమైన పాటే పాడు ఏదైనా చెయ్యి, నీ నెత్తి మీద ముసుగు ఉండాలి. లేకపోతే నువ్వు గుండు చేసుకుని దాంతో సమానం. నేను చెప్పరా, బైబిల్లో చెప్తుంది. ఈసారి చెప్తాను, రెఫరెన్స్ చూపిస్తా. ముసుగు వేసుకోవాలి. ముసుగు వేసుకున్నారా? అలా ముసుగు వేసుకోమరా? మరేమో అది ముసుగు వేసుకోవాలి. ముసుగు వేసుకోకపోతే మీరు మగోళ్ళు అనమాట. ఒక రకంగా చెప్తే క్షవరం చేయించుకున్న వాళ్ళు ముసుగు వేసుకోకర్లే. పాస్ గారు ఏం ముసుగు వేసుకుంటాం అనుకుంటే గుండు కొట్టించుకుంటారా? ఇబ్బంది ఏం లేదు. కానీ మందిరంలో అడుగు పెట్టిన మొదలుకొని బయటికి వెళ్ళేంత వరకు నువ్వు ఇంట్లో పాట పాడు, ప్రార్థన చేయి, దైవ పని ఏదైనా నువ్వు చేస్తే ముసుగు ఉండాల్సిందే. కొంతమంది సగం ముసుగులు వేస్తారు. ఎక్కడి నుంచి ఉంటుంది ముసుగు? ఇటు ఉండదు, పూర్తిగా వేసుకోవాలి ముసుగు.
రెఫరెన్స్లు మీకు తర్వాత చూపిస్తారు. దాని మీద ఒకరోజు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అయితే మొత్తానికి భర్తను చూడగానే ఒంటి మీద నుంచి కిందకి దిగి ముసుగేసుకుంది. అర్థం ఏంటో తెలిసిన, భర్తను గౌరవిస్తుంది. భర్తను ఎవరైతే గౌరవిస్తారో, భర్తకి ఎవరైతే లోబడతారో వారు దేవుని ఎన్నికలో ఉంటారు. వారి ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు. హల్లెలూయా. రెబ్బకాలు అవ్వాలంటే పేరెట్టుకుంటే రెబ్బకాలు అయిపోతారు. రైట్, హల్లెలూయా చెప్పండి. పేరెట్టుకుంటే రెబ్బకాలు అయిపోతారా? పేరెట్టుకుంటే యోసేపులు అయిపోతారా? పేరెట్టుకుంటే అబ్రహాములు అయిపోతారా? వారిలాగా ప్రవర్తిస్తేనే వారి మీద ఉన్న దీవెన మన మీదకి వస్తుంది. ప్రభు అబ్రహామును దీవించినట్టు నన్ను దీవించు, ఇస్సాకును దీవించినట్టు నన్ను దీవించంటే దీవిస్తాడు. పేరెట్టుకుంటే దీవిస్తాడా? వారిలాగా బ్రతకడానికి ప్రయత్నం చేసి నడుస్తూ ఉంటే దేవుడు, మన పితరులు దీవించిన దేవుడు మనల్లో కూడా దీవిస్తాడు. భర్తను చూడగా ఆమె ఏం చేసింది? కిందకి దిగి. మనం ఏం చేస్తాం తెలుసా? పైన తీసి చెప్పా, అవునా కాదు? బయట అంత గౌరవంగా మాట్లాడతామో, ముక్కు మొహం తెలియని వాళ్ళతో కూడా చాలా పద్ధతిగా ఇంకా స్తోత్రం, హల్లెలూయా. దేవుని ఏర్పాటులోకి ఎన్నికలకు రావడం గల కారణం ఏంటంటే పెద్దలను గౌరవించేటువంటి స్వభావం. తన యజమానుడిగా రాబోతున్న వానికి, భర్తగా రాబోతున్న వాడిని ఎలా గౌరవించాలో నేర్పారు ఇంట్లో. ఎక్కడ? ఈ మధ్య మరీ దారుణం. అప్పుడు మొహం చూడడానికి సిగ్గుపడితే ఇప్పుడు పేరుతో కూడా కాదు, పప్పి పిప్పి అని పిలుస్తున్నారు. ఏంటిది? పప్పీలు, పిప్పీలు, బేబీలు. చక్కగా పెట్టిన పేరు ఉంది, బుజ్జి, కన్నా, నాన్న. అవి ఎక్కడ పిలుచుకోవాలి? ఇన్నర్లో పిలుచుకోవాలి. అవుట్డోర్లో కూడా పిలిస్తే ఎటకారంగా ఉంటుంది. యజమానుని గౌరవించాలి. పురుషులారా, మీ భార్యలను మీ సొంత శరీరం వల్లే ప్రేమించండి. భార్యలారా, మీ స్వపురుషులకు లోబడి. వాళ్ళు ప్రేమించట్లేదండి, మేము ఎందుకు లోబడాలి? నువ్వు లోబడి చూడు, ఎందుకు ప్రేమించరా? చూడండి ఆ మాట, ఎఫెసీయులకు రాసిన పత్రిక లోబడు. ఎందుకంటే గొడవలు, కలహాలు, పరిస్థితులన్నీ మనం అన్న మాట జరగాలి. ఇంకేం సంగతి? చెప్పమ్మా. స్త్రీలారా, ఎలాగ లోబడాలంట? యేసు ప్రభువుకి ఎలాగైతే లోబడతావో, దేవునికి ఎలాగైతే లోబడతావో, నీ స్వపురుషునికి కూడా. రెఫరెన్స్ చెప్పు, లేనిపోని అన్నీ చెప్పాను అనుకుంటారు. 5:22 స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సయ్యున్నలాగున పురుషుడు భార్యకు శిరస్సయ్యున్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై. స్త్రీకి శిరస్సు ఎవరంట? శిరస్సు అంటే అర్థం ఏంటి చెప్పండి? తల అంటే చాలా మంది అంటారు కదా, అప్పు తీర్చలేకపోతే అయ్యా నా తల తాకట్టు పెట్టాను మీ అప్పు అంటే, నా గౌరవాన్ని, నాకున్న సమస్తాన్ని పెట్టానా మీ అప్పు తీరుస్తా అంటాడు. స్త్రీకి సమస్త గౌరవము, ఘనత ఎవరో తెలిసిన? భర్త. నీ భర్తని ఎప్పుడు నువ్వు గౌరవిస్తావో నీకు ఘనత వస్తుంది. నీ భర్తని ఎప్పుడు నువ్వు సన్మానిస్తావో అప్పుడు నువ్వు సన్మానింపబడతావు. అప్పుడు వాళ్ళు నిన్ను ప్రేమిస్తారు. ఎప్పుడు నువ్వు లోబడతావో దేవుడు నిన్ను అప్పుడు దీవిస్తాడు. ఈ 3 చాలా కష్టం, అరుదుగా ఉంటాయి. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అతడి ముచ్చిమ్మ కంటే ముత్యాలు వరకు దొరుకుతాయా? ఏడో దొరుకుతాయి. దొరికింది పాపం ఇస్సాకుకి. ఎవరు? రిబ్కా. చూడగానే ఒంటి దిగడం అంటే అమ్మోళ్ళ ఇంటి దగ్గర ఏవైనా కావచ్చు, కానీ ఇక్కడికి వచ్చాక ఏం చేసింది? దిగి తగ్గించుకొని ముసుగు వేసుకొని భర్త ఎదుట నిలబడింది. అప్పుడు అయ్యగారు వచ్చి తీసుకెళ్ళాడు ఇంటికి. అప్పుడు దాకా తన తల్లి లేదన్న బాధలో ఉన్నాడు. ఎవరు? ఇస్సాకు. కానీ ఈమె వెళ్ళిన తర్వాత ఆయనకు ఆ బాధ లేదు, ఆ విచారం ఎందుకు తెలిసిన? తన తల్లి ఎలా చూసుకుందో అతని భార్య అతన్ని అలా చూసుకుంది. చదవండి, నా మాటలుగా చదవండి, అక్కడ కంటిన్యూషన్ చేయండి. చెప్పాను అతడు ఆమెను ఇస్సాకు ఏం చేసినట్టు తన భార్యని ప్రేమించిన అంటే అర్థం ఏంటి? అప్పుడు దాకా తన తల్లి లేదన్న బాధ, తన తల్లి లేదన్న వేదన, తన తల్లి లేని లోటు ఇస్సాకు ఉంది. ఎప్పుడైతే రెబెకా వెళ్ళిందో ఆ లోటు తీర్చేసింది అంటండి. హల్లు చెప్పండి.
భార్య రాగానే తల్లి లేని లోటు తీర్చేసిందంటే ఆమె ఎంతగా ప్రేమించి ఉంటుంది, ఆమె ఎంతగా ఇస్సాకుని చూసుకొని ఉంటుంది. ఆ మాట అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడంటే అంత ఆసమాషిన. నువ్వు నేనంటే చేతిలో పెన్ను ఉంటే చాలు, కాగితం ఉంటే చాలు, రాసేస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు అలా రాయడు కదా. ఇస్సాకుకున్న దుఃఖం అంతా తొలగిపోయిందంట. మరి మీ ఇస్సాకులకి భార్యలైన మీ రెబకాలైన మీరు దుఃఖం పోతుందా? మీ వల్ల దుఃఖం అవుతుందా? ఉన్న బాధ పోతుందా? లేని బాధలన్నీ వస్తున్నాయా? పెళ్లి చేసుకొని లోనకి తీసుకెళ్ళాడు, ఆమెను ప్రేమించాడు. చదవండి, ఆ మాట చదవండి. నాకు భలే ఆశ్చర్యం అనిపించింది ఆ మాట చదివినప్పుడు. ఇస్సాకు తల్లి అయిన తన సారా గుడారములోనికి ఆమెను తీసుకొని పోయాను. అట్లతడు రిబకాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య అయ్యను, అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణము పొందెను. అద్భుతం అనిపించింది నాకు ఆ మాట. తల్లినే భర్తీ చేయగలిగిన ప్రేమ, వాత్సల్యత, గౌరవము రిబకా ఇస్సాకుకి ఏం చేసింది? ఇవ్వగలిగింది. దేవుడు ఏదైనా ఇస్తే అలా ఉంటారు. కాబట్టి మనము దేవుని ఏర్పాటులో ఉంటే రిబకా వలె ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేశాడంట? గౌరవించడం. ఎంతగా గౌరవించడం, ప్రేమించడం అంటే వారు కోల్పోయిన వారిని కూడా మైపరిపించేంతగా ఆమె ప్రవర్తన, ఆమె ప్రేమ ఉంది. అందుకే ఆమె ఏమైందంట? అబ్రహాముకు కోడలు, వాగ్దాన పుత్రునికి భార్య, ఇజ్రాయేలు 12 గోత్రములకు కర్త అయినటువంటి యాకోబుకు తల్లి. ఇంకేముంది చదవండి. ఎక్కడితో అయిపోలేదు. అప్పుడు దాకా ఏం భక్తి చేసిందో ఏం చేసిందో మనకు తెలియదు, కానీ ఎప్పుడైతే ఇక్కడికి వచ్చిందో ఆమె ప్రార్థించే అబ్రహాముకి కోడలు, ప్రార్థించే ఇస్సాకుకి భార్య. కాబట్టి ఆమె ఏమైందో తెలిసిన? దేవునితో మాట్లాడే వ్యక్తిగా మారిపోయిందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆమెకి పిల్లలు లేరంటండి. ఏం లేరంట? ఎంత మంచి ఆమె కదా, ఆమెకి పిల్లలు లేకపోవడం ఏంటి? అది ఇది అనుకుంటాం కదా. చదవండి ఆ మాట. 19వ చూడండి, 25:19. 21 చదువు. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి అయిన. హల్లెలూయా చెప్పండి. అబ్రహాము ప్రార్థన పరుడు. అబ్రహాము దేవునితో మాట్లాడగలిగిన వాడు. ఇస్సాకు ప్రార్థన పరుడు. ఎంత ప్రార్థన పరుడు అంటే గుణవతి అయిన భార్య దొరుకున్నట్లుగా ప్రార్థించాడు. ఆ వచ్చిన భార్య గర్భవతి కాకపోతే గొడ్రాలంట ఆవిడ. అదే ఇప్పుడు ఇస్సాకులు ఏం చేస్తారో తెలిసిన? పెట్టో సంతకం, ఇంకో పెళ్లి చేసుకుంటా అంటారు. అవునా? నీకు నాకు విడాకులు, పిల్లలు లేవు, నేను ఇంకో ఆమెని. ఆయన ఏం చేశాడో తెలిసిన? యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక ఈయన ఎంత గట్టిగా ప్రార్థన చేశాడో తెలియదు, కానీ ఒకరిని అడిగితే ఇద్దరిని ఇచ్చాడంట. ఆ ఇద్దరు లోపల ఏం చేస్తున్నారు? ఇప్పుడు అందరూ బయట కొట్టుకుంటున్నారు, కానీ లోపల కొట్టుకుంటున్నారంట. లోపల కొట్టుకుంటుంటే ఆమె బాధ నొప్పి, బాధ చచ్చిపోతానేమో భయం వేస్తూ ఉంది. అప్పుడు మామూలుగా మనమైతే ఏం చేస్తాం? కాబట్టి హాస్పిటల్ తీసుకెళ్ళవా అంట. అవునా? లేకపోతే డాడీ కన్నా ఫోన్ చేస్తాం. అవునా? హాస్పిటల్కే తీసుకెళ్ళమన్నది మనం. కానీ ఆమె ఏం చేసిందో తెలిసిన? అప్పుడు వైద్యులు లేరా? ఉన్నారు లేదా? ఆమె ఏం చేసింది? ఆమె వీళ్ళు ఎలాగ లోపల తన్నుకుంటే నేను మాత్రం చచ్చిపోవడం. చదువు. పక్కింటి వాళ్ళు పెరిగాడకి వెళ్ళిందంట. ఈ విషయమై ఎందుకు నాలో ఎలా జరుగుతుంది, నాకెందుకు ఈ బాధ కలుగుతుంది, అసలు ఏంటి నా పొట్టలో ఏముంది అని యెహోవాను అడుగు వెళ్ళిందంట. హల్లెలూయా. దేవునితో మాట్లాడగలిగినటువంటి స్థితి కలిగిందా? చెప్పు. చదువు. ఈమె ఆయనతో మాట్లాడటం పెద్ద విషయం ఉంది, కానీ ఆయన కూడా ఈమెతో అప్పుడు
చెప్పాడు సమాధానం. ఎందుకు అలా జరుగుతుందంటే, అమ్మ లోపల ఇద్దరు కలవలు ఉన్నారు, వాళ్ళిద్దరూ ఒకటికంటే ఒకడు చాలా డేంజరు, అందులో చిన్నోడు ఉన్నాడంటే బలి ముదురు, వాళ్ళిద్దరూ కొట్టుకుంటారు, నువ్వేం కంగారు పడకలని చెప్పాడు. ఈ విషయం తెలియాలంటే మన స్కానింగ్ చుట్టూ తిరగాలి. లోపల ఎంతమంది ఉన్నారో తెలియాలంటే ఎక్కడికి పోవాలి? స్కానింగ్ సెంటర్కి పోవాలి. అప్పుడు స్కానింగ్ సెంటర్ ఎవరు? యేసుబాబే. ఆయనకి తెలియని స్కానింగా. వెళ్ళంగానే ప్రాబ్లం చెప్పాడు, కంగారు పడొద్దు అన్నాడు. సర్లే కొట్టుకుంటారా, బయటకు వచ్చి మీ సంగతి తెలుస్తున్నాను. ఎవడు గట్టోడో తెలిసిపోయింది కనుక గట్టోడిని ప్రేమించింది. ఎవడు గట్టోడో ముందే, ఎవడు గట్టోడు? చిన్నోడు యాకోబు గట్టోడు. అందుకే బయటికి రాగానే ఎవరిలో ఏం చేసింది? ముడ్డెన కథలు అన్నీ తిప్పుకుంది, వంటలు చేయడం నేర్పించింది, గుడారంలో ఉండడం నేర్పించింది. ఆ పెద్దోడిని ఆయనకి తగిలిచ్చేసింది. ఆయన ఏంటి? వేటాడడం, డాడికి పెట్టడం, వేటాడడం, డాడికి పెట్టడం. ఆశీర్వాదాలన్నీ ఈయనకి, తిప్పలన్నీ. నువ్వు ప్రార్థించే వ్యక్తి అయితే అందరికీ తెలియాల్సిన దానికంటే ముందు నీకే తెలుస్తుంది ఆ విషయం. ఏది మంచో, ఏది తెడో, ఎక్కడికి వెళ్ళాలో, ఏం చేయాలో ముందు బయలుపరిచే దేవుడు నీకేగా. కాబట్టి రిబ్కా దేవునితో మాట్లాడగలిగినటువంటి స్త్రీ. అందుకే ఆమె ఏమైంది? అబ్రహామునకు కోడలు, వాగ్దాన పుత్రునికి ఏంటి మాట్లాడనరా? బార్లియా, గట్టిగా చెప్పండి. దేవునికి స్నేహితుడైన అబ్రహాముకు కోడలు, వాగ్దాన పుత్రుడైనటువంటి ఇస్సాకుకు, 12 గోత్రాల కర్తలకు తండ్రి అయినటువంటి యాకోబుకు అంత ఉన్నతమైన స్థానాన్ని దేవుడు రిబ్కాకు అనుగ్రహించడానికి గల కారణము మొదటిది. 2 పరిశుద్ధతను కాపాడుకుంది. 3 అక్కరలో ఉన్నవారికి సహాయం చేయగలిగేది. 4 యథార్థవంతురాలు. జరిగింది ఏది? కొంపలో దాయదు. మనం కొంపలో తప్ప అందరికీ చెప్తాం. తర్వాత తల్లిదండ్రుల మాటకు వాళ్ళ ఇష్టమే, వాళ్ళు చెప్పిందే మేరకు. నీకంటూ ఏమి సొంత ఆలోచనలు లేవు. ఎందుకంటే మనకంటే గొప్పగా ఆలోచించేది ఎవరంటే మన తల్లిదండ్రులు. మనకి ఏది కావాలో, ఏది ఇవ్వాలో, ఏది మంచో మనకంటే మంచిగా ఆలోచించగలిగేది వాళ్ళే. మన గురించి మన తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ఆలోచించే వాళ్ళు ఈ భూమి మీద ఇంకెవ్వరు ఉండరు దేవుడి తర్వాత. నమ్మిన వాళ్ళు అల్లు చెప్పండి, గట్టిగా వీలైతే గట్టిగా చప్పట్లు కొట్టండి. నిజమేనా కాదా? దేవుడి తర్వాత మన కొరకు గొప్పగా ఆలోచించేది ఎవరు? మనం అందరి మాట వింటాం కానీ వాళ్ళ మాట కాను. అందుకే పోయేది మనం. అందుకే తర్వాత పెద్దలకు లోబడేది, భర్తకు లోబడేది. తర్వాత దేవునితో మాట్లాడగలిగినటువంటి అనుభవం కలిగేది. అందుకే దేవుడు రిబ్కాను ఆశీర్వదించాడు. రిబ్కా అంటే ఎవరో తెలిసినా యవ్వనస్తురాలుగా ఉన్నప్పుడే తన జీవితంలో కలిగి ఉన్న ఈ లక్షణాలు బట్టి దేవుడు తనని అబ్రహాము కుటుంబంలోనికి ఆహ్వానించాడు, ఎన్నిక చేశాడు. గొప్ప మనకి పితరులుగా ఉండేటువంటి పరిశుద్ధుల సహవాసంలో గుంపురామని ఉంచాడు. దేవుడు మనలను, మన బిడ్డలను కూడా అలాగున ఆశీర్వదించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించాలి. నీ బిడ్డలను రిబ్కా వలె పెంచగలగడానికి ఇష్టపడుతున్నావా? నువ్వు రిబ్కాలా ఉండడానికి ఇష్టపడుతున్నావా? రిబ్కా తన భర్తను ప్రేమించింది. తన తల్లి లేని లోటు, ఇస్సాకుకు తల్లి లేని లోటు తీర్చింది రిబ్కా. ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? మంచి భార్యగా ఉండగలుగుతున్నావా? అబ్రహాముకు కోడలుగా, వాగ్దాన పుత్రునికి భార్యగా, యాకోబుకు తల్లిగా అద్భుతమైన స్థానంలో దేవుడు రిబ్కాను ఉంచాడు. కారణం ఏంటంటే ఆమె కష్టపడేటువంటి స్వభావం కలిగేది, పరిశుద్ధతను కాపాడుకుంది, తోటి వారికి సహాయం చేస్తూ ఉంది, యథార్థంగా ఇంట్లో వాళ్ళకి ఏ విషయం దాయకుండా చెప్తూ ఉంది, తల్లిదండ్రుల మాటకు లోబడింది, పెద్దలను గౌరవిస్తూ ఉంది, దేవునితో మాట్లాడగలుగుతూ ఉంది. ఇవి మనం కలిగి ఉంటే దేవుడు మనల్ని కూడా అత్యున్నతమైన స్థితిలో నిలవబెడతాడు. ఈ వాక్యము మన హృదయాల్లో నీరు కట్టి ఫలింపబడినట్లుగా ఆత్మ ప్రేరణ కలిగిన వారు ఎవరైనా ఒకరు చిన్న ప్రార్థన చేయండి.